T20 వరల్డ్ కప్ 2026 స్కెడ్యూల్ వచ్చేసింది. 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్గా ఆసియా కప్ 2025 ఛాంపియన్గా బండెడు ఆశలతో పొట్టి ప్రపంచ కప్ ఆడనుంది భారత జట్టు. అయితే ప్రపంచ కప్కి ముందు భారత జట్టును అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి వంటి ఒకరిద్దరు ప్లేయర్స్ మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు ఎవరూ సరైన ఫామ్లో లేరు. టీంకి అవసరమైనప్పుడు అస్సలు రాణించడం లేదు. ఈ ఏడాది భారత జట్టు ఆడిన T20 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ ఒక్కడే 29.4% పరుగులు చేశాడు. 195 స్ట్రైక్ రేటుతో అభిషేక్ శర్మ చేసిన పరుగులే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత టీమిండియాకి టాప్ పర్ఫార్మర్ తిలక్ వర్మ మాత్రమే అభిషేక్ శర్మ ఆడిన మ్యాచ్ల్లోనే టీమిండియా విజయాలు అందుకుంటోంది. అభిషేక్ కాకుండా హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి ప్లేయర్స్ 1-2 మ్యాచ్లు గెలిపించారు. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయితే ఆ మ్యాచ్లో దాదాపు టీమిండియా చేతులు ఎత్తేసినట్టే. కటక్లో జరిగిన తొలి T20లో అభిషేక్ శర్మ త్వరగా అవుట్ కావడంతో భారత జట్టు 180 స్కోర్ కూడా దాటలేకపోయింది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేయడం, బౌలర్లు రాణించబట్టి టీమిండియా ఆ మ్యాచ్ గెలిచింది. T20 వరల్డ్ కప్ 2024 టోర్నీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి 3వ స్థానంలో సరైన బ్యాటర్ కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది భారత జట్టు. రాహుల్ త్రిపాఠి, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ప్లేయర్స్ ను వన్ డౌన్ లో ఆడించింది టీమిండియా మేనేజ్మెంట్. అయితే ఎవ్వరూ కూడా వన్ డౌన్ లో కుదురుకోలేకపోయారు. తిలక్ వర్మ వన్ డౌన్ పొజిషన్ లో బాగానే రాణిస్తున్నా అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగానే ఉంది. T20లో స్ట్రైక్ రేట్ ఓవర్ రేటెడ్ అనే వాదన ఉన్న గంభీర్ హెడ్ కోచ్ గా మారిన తర్వాత దూకుడే మంత్రంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. తిలక్ వర్మ వన్ డౌన్ లో బాగానే సెటిల్ అయ్యాడని అనుకునే లోపు సౌత్ ఆఫ్రికాతో రెండో T20లో అక్షర్ పటేల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చాడు. 210+ లక్ష్యం ఉన్నప్పుడు అక్షర్ పటేల్ ని వన్ డౌన్ లో బ్యాటింగ్ కి పంపడం క్రికెట్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేసింది. ఓవరాల్ గా బ్యాటింగ్ ఆర్డర్ మీద గౌతమ్ గంభీర్ చేస్తున్న ప్రయోగాలు ఇంతవరకు భారత జట్టుకి నష్టం చేకూర్చాయి, కానీ లాభమైతే ఇవ్వలేదు. దీనికి తోడు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఫామ్ లో లేకపోవడం, సంజు శాంసన్ కి అవకాశాలు రాకపోవడం టీమిండియాను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.